గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సంగప్ప. ఈరోజు పత్రికలన్నింటిలో కూడా నిన్న సీఎం కేసీఆర్ వ్యవసాయ విద్యుత్ పైన రివ్యూ చేశారు. రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా 7 నెలల్లో కూడా అందరికీ కూడా విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాలని చెప్పి విద్యుత్ సంస్థలకి సీఎం ఆదేశించారు. ఆ వార్త అన్ని పత్రికలు కూడా ప్రధానంగా తీసుకున్నాయి. అందరికీ రాష్ట్రంలో ఉన్న అంటే అప్లికేషన్ పెట్టుకున్న రైతులందరికీ ఒకవేళ విద్యుత్ కనెక్షన్ ఇస్తే 600 కోట్ల భారం విద్యుత్ సంస్థల మీద పడుతుందని చెప్పి అధికారులు చెప్పారు. అయితే ఆ భారాన్ని ప్రభుత్వం భరిస్తుందని చెప్పి సీఎం వాళ్ళకి హామీ ఇచ్చారు. సో ఆ వార్తని అన్ని పత్రికలు కూడా ప్రధానంగా తీసుకున్నాయి. ఇక రెండవ వార్త చూసినట్టయితే రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఢిల్లీలో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతిని కలిశారు. రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్నటువంటి ప్రాజెక్టులకి అదనపు నిధులు కావాలని చెప్పి ఇవ్వండి అని చెప్పి నిన్న హరీష్ రావు కోరారు. ఆ వార్త ఇంకోటి ప్రధానంగా ఉంది. ఆ తర్వాత ఇక అధికార ప్రతిపక్ష పార్టీల ఆరోపణలు ప్రత్యారోపణలతో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. సీఎం అన్ని విధాల రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుంటే ప్రతిపక్షాలు కావాలని విమర్శ చేస్తున్నాయని చెప్పి నిన్న ఎంపీ కవిత విమర్శించారు. దాంతోపాటు చాలా టీఆర్ఎస్ నాయకులు కూడా కాంగ్రెస్ వాళ్ళపై ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ నాయకులు మాత్రం రైతుల్ని తర్వాత రాష్ట్ర సంక్షేమాన్ని సీఎం వదిలేశారు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. అదో వార్త పత్రికలు తీసుకున్నాయి. ఇక అన్నింటిలో ఇంకొక ముఖ్యమైన వార్త ఉంది. అటు ఏఓబిలో ఆంధ్ర ఒరిస్సా బార్డర్లో నిన్న కూడా కాల్పులు జరిగాయి. నిన్న మరో 4 మావోయిస్టులు చనిపోయారని చెప్పి పోలీసులు చెప్తున్నారు. ఇప్పటిదాకా అంతకుముందు 24, తర్వాత నిన్న 4, మొత్తం 28 మంది మావోయిస్టులు ఈ ఎన్కౌంటర్లో మృతి చెందారు. అయితే ఈ ఎన్కౌంటర్లో ఆర్కే కూడా మావోయిస్టు కీలక నేత ఆర్కే కూడా గాయాలయ్యాయని చెప్పి సమాచారం ఉన్నట్టు 1-2 పత్రికలు రాశాయి. ఇంకా ఆయన కూడా అదే మల్కాన్గిరి అడవులో ఉన్నాడు. ఆయన కోసం కూంబింగ్ ఇంకా వేగవంతం చేశాయి పోలీస్ బలగాలని అనేది మరో వార్త. ఆ తర్వాత హైదరాబాద్లో జరుగుతున్నటువంటి ఈ ఆర్ఎస్ఎస్ మీటింగ్లో మళ్ళీ నిన్న కూడా ఈ ఉమ్మడి పౌర స్మృతికి సంబంధించి చర్చ వచ్చింది. ఈ ట్రిపుల్ తలాక్ ముస్లింల అంతర్గతమైనప్పటికీ అది ఆ మహిళలకు కూడా న్యాయం జరగాల్సిన అవసరం ఉంది. దానిపై అటు మైనార్టీ వర్గాలకు కూడా చర్చ జరగాలి, అది ఖచ్చితంగా తీసేయాల్సిందే అని చెప్పి నిన్న ఆర్ఎస్ఎస్ మీటింగ్లో చర్చకు వచ్చింది. అదో ప్రధానమైన వార్తగా ఉంది. ఇవి ముఖ్యమైనటువంటి వార్తలు. మనం ఇష్యూస్పై మాట్లాడేందుకు మనతో కాంగ్రెస్ పార్టీ నుంచి అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ గారు, తర్వాత టీఆర్ఎస్ నుంచి నోముల నరసింహయ్య గారు ఉన్నారు. నోముల గారు, ఈ 3-4 రోజుల నుంచి ముఖ్యంగా అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య రైతు సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి బాగా చర్చ జరుగుతుంది. రైతుల్ని సీఎం వదిలేశారు, రైతు సంక్షేమం వదిలేశారని చెప్పి ప్రతిపక్షం అంటుంది. మీరేమో రాష్ట్రం అభివృద్ధి చేస్తుంటే మీకు కనబడట్లేదు అని చెప్పి మీ పార్టీ అంటుంది. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే రైతులు అనేవాళ్ళు అన్ని వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కులాల వాళ్ళు ఉన్నారు. దళితులకు కాస్త తక్కువ వ్యవసాయ క్షేత్రాలున్నా, ఇతర వెనకబడ్డ వర్గాలకు గౌడ్స్ కానీ యాదవ్స్ కానీ ఇతర మత్స్య కార్మికులు కానీ వీళ్ళందరికీ కూడా వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతున్నటువంటి వాళ్ళు, రెక్కాడుతున్న డొక్కాడని వాళ్ళు వీళ్ళు బతుకుతున్నటువంటి తీరులో రైతాంగాన్ని పట్టించుకోవడం అంటే ఈ అన్ని వర్గాలను పట్టించుకోవడం వల్ల మాత్రమే రైతాంగాన్ని పట్టించుకోవడం అనే దానికడ మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ కానీ ఏలి పక్క రాష్ట్రానికి పోయిన తెలుగుదేశం కానీ వాళ్ళు మాట్లాడుతుంది కరెక్టే. ఈరోజు రైతుకు రుణ విధానము చాలా అస్తవ్యస్తంగా ఉంది. వ్యవసాయదారునికి అప్పడిగితేనేమో 26 సార్లు తిప్పుతాడు, 36 కాగితాలు అడుగుతాడు. పారిశ్రామికవేత్త అప్పడితేనేమో వాడికి మాత్రం ఎర్రతి వాచి భరిచిస్తాడు. వాడు అంత ఎగ్గొట్టేసినా కానీ 54,000 కోట్లు ఎగ్గొట్టినారు ఒక 100 లోపు కుటుంబాల వాళ్ళు పారిశ్రామికవేత్తలు. వారికి మళ్ళీ పిలిచి ఎర్రతి వాచి వేసి ఇస్తారు. దీన్ని మార్చాల్సిన అవసరం ఉండే కదా. 10 సంవత్సరాల అధికారంలో మాట్లాడుతున్నారు, కమ్యూనిస్ట్ నాయకుడు కాదు. లేదు, నేను మాట్లాడేది ఎందుకంటే రైతు కోసం మాట్లాడుతున్నాను. నేను ఎందుకంటున్నానంటే ఇది విధానం, ఇది మూలం. రైతు అప్పుల బాధలకు గురైతానికి కారణం అప్పు దొరకకపోవడమే, బ్యాంక్ ఆదుకోకపోవడమే నెంబర్ 1. ఎందుకంటే 3 రూపాయల వడ్డీ 5 రూపాయల వడ్డీ తీసుకొచ్చిన కాడ ఏం మిగులుతుంది? అదొకటి, దీన్ని సరి చేయాల్సిన అవసరం ఉండే. రెండవది, విత్తనాలకు సంబంధించి 1966 విత్తన చట్టం తర్వాత మళ్ళీ రాలేదు. దీన్ని తీసుకురావడానికి కేసీఆర్ ప్రభుత్వం ఇది చేస్తున్నా. ఇది ఉమ్మడి జాబితాలో ఉన్నది. దీనికి ఉండే అటువంటి హర్డిల్స్ దీనికి ఉన్నాయి. దీనికోసం ఆ రోజు కూడా బాధ్యతగా మాట్లాడి ఉండాలి కదా. నేను ఏమంటున్నానంటే వీళ్ళని తప్పు పట్టడం లేదు, కాంగ్రెస్ కానీ వీళ్ళు కానీ. ఈరోజు మీకు బాధ్యత ఉంది. సరే, కేసీఆర్ గారి మీద వ్యతిరేకతతోటి ఏదో తెచ్చుకున్నామా, లేకపోతే వచ్చినటువంటి మైలేజ్ పర్సెంటేజ్ చాలా వచ్చింది, మేము అడుగారిపోయినాం, మేము ఉన్నామని అనిపించుకోవడానికి మా ప్రయత్నం మేము చేయాలనుకుంటే పొలిటికల్ ఎగ్జిస్టెన్స్ మీ ఇష్టం, మీరు చేయాలి అది. కానీ ఈ రోజున్నటువంటి పరిస్థితులలో
మీరు చేసేటువంటి దాంట్లో మీరు బాధ్యతాయుతంగా చేస్తున్నారు. ఆ రోజు బాధ్యత ఎందుకు మర్చినారు? రుణ విధానంలో కానీ, విత్తన చట్టంలో కానీ, మార్కెటింగ్లో కానీ ఎందుకు మర్చిపోయినారు మీరు బాధ్యత అనేది నేను అడుగుతాను. ఇంకోటి ఏంటంటే 1000 నుంచి 2-3 వేల టీఎంసీలు గోదావరి జలాలు కలిస్తే ప్రాజెక్టు కట్టాలా, ఈ గోదావరి నీళ్ళు మనం వాడుకోవాలనే ఆలోచన కూడా రాలేదు కదా పెద్దలకు. నేనేమో ఈ రోజు ఉన్నటువంటి లోపాలన్నీ సరిచేయాల్సిన బాధ్యత కేసీఆర్ గారి ప్రభుత్వం మీద ఉంది. ఈరోజు సోయాబీన్ కానీ, పత్తి కానీ, మక్క కానీ వీటన్నిటికీ మార్కెట్ మంత్రి హరీష్ రావు గారు, ముఖ్యమంత్రి గారు నిత్యం దీనికి సంబంధించినటువంటి ఏ రకమైన వెసులుబాటు ఇవ్వాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా మీరు చెప్పండి సూచనలు. నష్టపోయిన దాన్ని మీరు పట్టించుకోవట్లేదు, మొన్న భారీ వర్షాలకు నష్టపోయినటువంటి రైతులు మీరు చూడట్లేదు అటువైపు అని అంటున్నారు. నేను ఒక్కటే చెప్తున్నాను, మా జానారెడ్డి గారు అయినా సరే, నా జిల్లానే, నా కాన్స్టిట్యున్సీ, మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అయినా సరే వస్తే వాళ్ళ కాన్స్టిట్యున్సీలు తిరుగుతా, వాళ్ళతో పాటే తిరుగుతా. లేదు నాతో ఏమన్నా ఎక్కడైనా తిరుగును. నష్టపోయిన రైతులు ఏ రకంగా ఉన్నారు, ప్రభుత్వం వైపు నుంచి అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నారా, ప్రభుత్వం ఏమైనా ఆసరగా ఉందా లేదా చూద్దాము. అది లేకుండా మాట్లాడితే బీజేపీ నుంచి అధికార ప్రతినిధి శ్రీధర్ రెడ్డి గారు కూడా వచ్చారు. దయాకర్ గారు, ఇన్ని రోజులు దీర్ఘకాలిక ప్రణాళిక లేక నష్టం చేసింది మీరు, మేము ప్రయత్నం చేస్తుంటే ఇంకా అడ్డుపడుతున్నారు అంటున్నారు నమ్ముల గారు. దీర్ఘకాలిక ప్రణాళిక లేకుంటే మీరు ఎట్లా ఈరోజు నెంబర్ 1 రాష్ట్రంగా దేశంలోనే ఈరోజు కీర్తి ప్రతాక ఎదిగేస్తుందని చెప్తున్నారు ఈరోజు? అంటే మీరు తప్పు చేసిన దగ్గర ప్రశ్నిస్తేనేమో గత ప్రభుత్వాలని అంటారు. నెంబర్ 1 ఇండస్ట్రియలిస్ట్ అని చెప్పేసి, అదే ఇండస్ట్రియల్ ఏరియా అని చెప్పి కేటీఆర్ పోయి ఢిల్లీలో అవార్డులు తీసుకొచ్చుకుంటాడు. ఎకనామిక్ గ్రోత్లో నీకు అత్యంత పరిపుష్టిగా ఉన్న ప్రాంతం తెలంగాణ అని తెచ్చుకుంటారు. ధనవంతమైన రాష్ట్రం అని అంటే ఈ 2 సంవత్సరాలలో 65,000 కోట్ల రూపాయలు అప్పులు చేస్తే మీది నెంబర్ 1 ఎట్లయితుంది? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 63,000 కోట్ల రూపాయల అప్పు ఈరోజు వస్తే 65,000 కోట్ల రూపాయలు మీరు ఈ 2.5 సంవత్సరాలు చేసిండ్రు. ఎవరికి చేసిందంటే లెక్కలేదు. ఇప్పుడు ప్రాధాన్యతలన్నీ కూడా మీకు సంబురాల వైపు ఉన్నాయి. ప్రతి పండుగ నుంచి పండుగకి ఎట్లా సంబరం చేసుకోవాలని చెప్పేసి ఈరోజు ఒక ప్రయత్నం చేస్తున్నారు. మళ్ళీ 2.5 సంవత్సరాలకు పండుగ మొదలుపెట్టిండ్రు. ఇప్పుడు దీపావళి ఉన్నది, మళ్ళీ ఈరోజు జరగబోయే ప్రతి దాన్ని సంబరంగా చేసుకోవడానికి మీరున్నారు. రైతులేమో కష్టాల్లో ఈరోజు ఎట్లా ఈతి బాధలను ఎట్లా ఎదుర్కోవాలని చెప్పి ఈరోజు ప్రజా సంఘాలు, జేఏసీలు అన్నీ కూడా ఈరోజు రైతు గురించి మొరపెట్టుకుంటుంటే అంతా బాగుందనే ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు ఇష్టానుసారంగా ప్రతిపక్షాల మీద మాట్లాడు. నిన్న కవిత గారు గడ్డం పెంచుకో, అడ్డం పడకంటే అడ్డం ఇల్లేదో చేస్తుంటే అడ్డం పడుతున్నట్టు వీరు కూడా అంటున్న పరిస్థితి ఉన్నది. ఇంకా మొన్న ఒక ఆయన ఉండి మీరు ఈ రాష్ట్రాభివృద్ధికి నిరోధకాలు, అసలు ప్రతిపక్షాలు అవసరమే లేనట్టుగా ఆయన మాట్లాడతాడు. ఈరోజు కేవలం ప్రభుత్వం యొక్క మన ఊర్లలో అని అంటారు, ఏది చెంబట్క పోయటానికి సర్ది కట్టొద్దని. ఇవాళ సెక్రటరియట్కు మీరు 1000 కోట్లు పెట్టాలనుకుంటున్నారు. లేదు అని అంటే ఇప్పుడు రేపు 2.5 సంవత్సరాల పండుగలకు ఒక 100 కోట్లతో సెలబ్రేషన్స్, రోజు యాడ్స్ పేపర్లలో, ఇవన్నీ పెడితే కూడా రైతుకు నేనంట ఒకటే మాట, రైతుకు ఒక 15,000 కోట్లు మనం ఎట్ ఏ టైం మనం సెటిల్ చేయలేకపోయినాం. ఇలా ఇన్పుట్ సబ్సిడీతో మొదలు పెడితే రైతులకు ఈరోజు కరెంటు ఇవ్వండి అని చెప్పి ఈరోజు ముఖ్యమంత్రి అంటున్నాడు. ఇప్పటికి ఏది ఈ నెలన్నర తర్వాత రైతు కరెంట్ చాలా మంది 5 ఏళ్ల నుంచి ఉన్న అప్లికేషన్లు గుడ్ గవర్నెన్స్ కొరకు 10 సంవత్సరాలకు ప్రణాళికలు తయారు చేయమని కలెక్టర్ నిన్న ఆదేశించింది. అంటే ఈ 2.5 సంవత్సరాలు దరిద్ర పాలన ఏమన్నా ఉన్నదా? కొత్త జిల్లాల గురించి అది ఏం కాదు. కొత్త జిల్లాలకు ముఖ్యమంత్రి ఈ రోజు చేస్తున్న పనులకు రైతులకు కానీ ప్రజలకు కానీ ఎలాంటి సంబంధాలు లేవు. అవి తెగినవి చేయబట్టే ఈరోజు తను రివ్యూస్ మీద రివ్యూస్ చేసుకుంటూ ఉంటున్న పరిస్థితి ఉన్నది. నిజంగా ఒక్కసారి మీరు రైతుల మీద మీరు కిందికి వెళ్ళి, ఒక నోముల నరసింహ గారు అన్నారు ఒక ఛాలెంజ్, పోదాం వారి కాన్స్టిట్యున్సీకి పోదాం, లేదంటే మా కాన్స్టిట్యున్సీకి తుంగతుర్తికి రండి. మీరు ఇచ్చిన నకిలీ విత్తనాలు మొలిచినాయా? జియో అనే కంపెనీ ఖమ్మంలో ఒక ఈవిరబోయిన వెంకన్న యాదవ్ అని మాచినపల్లిలో నూతన్కల్ మండలంలో 4 ఎకరాలు పెడితే ఒక్క ఇత్తు మొలవలే. దాన్ని ఎవరికి కంప్లైంట్ చేయాలన్నా కూడా తెలియదు. వ్యవసాయ విస్తరణకాలు లేరు. మీరు ఎవరికి చెప్పినా కూడా పట్టుకున్నారు కదా. ఎక్కడ నాకన్నా అయితే ఇప్పుడు ఇట్లా వందలాది కంపెనీలు వేలాది ఎవరిని అడగాలి? ఇప్పుడు పంట పోతేనేమో ఇప్పుడు
విత్తనాలు మొలకపోతే వెంటనే ఉంటది కదా. మా సోదరుడు తక్కువ పోతున్నట్టుంది కాన్స్టిట్యున్సీకి అయితే. ఎందుకు అట్లే నువ్వు నీకు వరుస మరి చెప్తా తుంగతుర్తి చెప్పాలనా మీరు ఆగండి, ఆగండి. మీ రాష్ట్రం గురించి మాట్లాడదాం మనం. లేదంటే రైతు సంక్షేమం కోసం మేము ప్రయత్నం చేస్తుంటే ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నాయని చెప్పి నిన్న కవిత గారు తర్వాత నోముల గారు కూడా అన్నారు. నోముల గారు నిన్న కూడా మా సర్వేని చూసి అందరు బిత్తరపోతున్నారు అన్నారు. సర్వేని చూసి బిత్తరపోవడం కాదు, ముందు వాళ్ళ పార్టీలు ఆశ్చర్యపోయారు. సర్వేలు గిట్లా కూడా అయితే వాళ్ళ పాటలు అసలు ఎవరైతే సర్వే చేసినారో ఆయన సమాధానాలు చెప్తుంటే ఆ జనాలు ఆశ్చర్యపోయారు. సర్వేలు చేసే వాళ్ళు ఇంత మేధావులు ఉంటారని చెప్పేసి రాష్ట్రంలో. ఆయన క్రిటిసైజ్ చేయడం నా ఉద్దేశం కాదు. ఒకటి చేసుకునే ఉండే అసలు మళ్ళీ ఎలక్షన్ కమిషన్కు దరఖాస్తు పెట్టుకోని చెప్పండి, నీకు ఎలక్షన్ కూడా వద్దు, మమ్మల్ని కన్విన్స్ చేస్తే చాలా సర్వేలతోటి. ఎందుకంటే అన్నకు బాగా ఎరుకుండాలి. గ్రామ పంచాయతీలలో ఏకగ్రీవం అయితే 10,000 రూపాయలు ఇచ్చేటోళ్ళు, అంటే రాష్ట్రానికి ఏకగ్రీవం అయితే సెఫాలజీ ఉంటే ప్రాపర్గా అటువంటి సర్వేలు చేయరు. అభద్రతా భావంతో కూడినటువంటి సమస్యలు వచ్చినప్పుడు సుపీరియారిటీ కాంప్లెక్స్ ముందుకు వస్తుంది. దాన్ని ప్రూవ్ చేసుకోవడం కోసం 102, 109 రాసుకున్నారు. వాళ్ళకి మిత్రపక్షంగా ఉన్నటువంటి ఎంఐఎంకి ఎక్కువ రాసుకున్నారు. వాస్తవంగా ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే నిజంగా అన్ని ప్రతిపక్షాలు అడుగుతున్నట్టు చాతనైతే ఆ 24 మంది ఫిరాయింపుదారులు ఉన్నారు కదా ఛాంపియన్లు, వాళ్ళనైతే ముందు రమ్మని చెప్పండి. వాళ్ళు గెలిస్తే మిగతా ముచ్చట్లు మనం మాట్లాడచ్చు. నేను దాని గురించి మాట్లాడదలుచుకోలేదు. రైతుల విషయానికి వచ్చినప్పుడు రైతులు సంబరాలు చేసుకోవాలని చెప్పేసి మనం చెప్పడం కాదు. ఇక్కడి నుంచి సంబరాలు చేసుకుంటే తెలుస్తుంది కదా ఒకటి. రెండవది ఎవరు అడ్డం పడుతున్నారు, అడ్డం ఎట్లా పడుతారు ఒకసారి చెప్పండి. మీరు జియో ద్వారా రుణమాఫీ చేసి డబ్బులు బ్యాంకులలో వేసి అవి వాళ్ళ అకౌంట్లో పోతే ఎవరన్నా చెక్కులు స్టాప్ చేయమని చెప్పేసి ప్రతిపక్షాలు బ్యాంకులకు రాస్తాయా? నకిలీ విత్తనాల కంపెనీలను అరెస్ట్ చేస్తే పోలీసులకు దరఖాస్తు పెడతాం మేమన్నా? వాళ్ళని మీరు అరెస్ట్ చేయకండి, వాళ్ళని జైలు వేయకండి, వాళ్ళని ఏమనకండి అని చెప్పేసి చెప్తామా? లేకపోతే మిగతా వాళ్ళకి భూములు ఇస్తేనో లేకపోతే సాగునీటి ప్రాజెక్టులకు డబ్బులు ఇస్తేనో అడ్డం పడతారా? ఎక్కడ అడ్డం పడ్డారంటే ఎక్కడైతే అవసరం లేకుండా భూములు గుంజుకుంటున్నారో, లేకపోతే ఒక చట్టం గిట్టం లేకుండా భూములు గుంజుకుంటున్నారో అక్కడ నిరసన వ్యక్తం చేసే ప్రయత్నం చేసాం. ఖచ్చితంగా ప్రభుత్వం అడ్డం పడడం ఎట్లా చెప్పండి ఒకసారి, ఎట్లా ఏం చేస్తారు? లేకపోతే కృష్ణా బోర్డు దగ్గరకు గోదావరి బోర్డు దగ్గరకు పోయి తెలంగాణకు నీళ్ళు ఇవ్వకండి చెప్పినరా? లేకపోతే ఏం చేసి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంటే లేదా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వంలో ఉంది కాబట్టి హరీష్ రావు గారు పోతే మీరు రానియకుర్రి మాడకుర్రి నీళ్ళు ఇవ్వకుండా అని చెప్పినామా? లేకపోతే ప్రజలు ఇవ్వకుండా అని చెప్పినామా? ఇదంతా మనకు చేతగాక మంది మీద ఆడిపోతున్న ప్రయత్నం. ఇది పద్ధతి కాదు. ఎక్కడ ఒక ఏ దృష్టాంతం అసలు అడ్డం పడేటువంటి పరిస్థితి ఎవరికి అడ్డం పడాలి, ఎవరికి అడ్డం పడాలి? దొరికితే అడ్డం పడచ్చు, దొరకపోతే ఎట్లా అడ్డం పడతాం? ఒక మాట ఏంటంటే మా సోదరుడు చెప్తున్నది నిజమే. మేము ఎక్కడ అడ్డుపడలేదని చెప్పేసి అంటున్నది నిజం. ఎక్కడ అడ్డుపడలేదు. మీరు చేస్తే వినండి. మీరు మాట్లాడేటప్పుడు నేను ఏం అనలేదు కదా, మీరు మాట్లాడలే తమ్మడం అని అన్నా కదా. ఇప్పుడున్న పరిస్థితులలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అన్ని అంశాలు ఒకసారి పరిశీలన చేస్తే నీతి ఆయోగ్ తోటి డబ్బులు వాళ్ళకి వచ్చినాయి. వినండి, ఈరోజు మీరు వదిలేసినటువంటి ప్రాజెక్టులకు సంబంధించి కానీ సరే ఎంతో కొంత ఈ గత కేంద్ర ప్రభుత్వాల కంటే ఈ ప్రభుత్వం సహకారం చేస్తలేదని చెప్పేసేదానికాడ మేము సిద్ధంగా లేము. మా ముఖ్యమంత్రి గారే చెప్పినాడు అన్నమాట. కానీ ఎక్కడైతే ప్రోత్సహించాలనో అక్కడ ప్రోత్సహించకుండా మౌనంగా ఉండడం, మౌనం ఏ రకమైనటువంటి సంకేతాలు ఇస్తుందో మనకు తెలుసు. అందుకని ఈరోజు బీజేపీ కూడా ఇక్కడ రాష్ట్రంలో కొంత తణుకులాడుతూ ఉంది, ఎంతో కొంత మనం పెరిగితే మంచిగా ఉండని. దానికేమో కింద ఆ రకమైనటువంటి ఊపు రావడం లేదు. దానికోసం మా కిషన్ రెడ్డి సోదరుడు లక్ష్మణ్ బాగా తంటాలు పడుతున్నారు. అయినా కానీ మేము ఇన్ని పైసలు ఇచ్చినాం కదా, మీరు ఏం చేసారు? మేము అన్ని పైసలైనా రావాల్సినవే వస్తున్నాయి. ఈ రాష్ట్రాలు అనేవి కేంద్రం అనేది ఈ మొత్తంగా రాష్ట్రంలో ఉన్న ప్రజలు, దేశంలో ఉన్న ప్రజలు వీళ్ళందరూ ఇచ్చేటువంటి సంపద కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి ఎవరి వాటా వాళ్ళకి పోతుంది. ఆ పైసలు ఏమైనా ఆ పైసలు నీ కావు నాయి కావు ప్రజలందరి. ఇక్కడ ఇచ్చేది మీ పైసలా? ప్రజల ఇది కూడా నేను అదే చెప్తున్నా. లెక్క మీరు ఇక్కడ నేనేమంటున్నా, నేను కాదంటాను. ప్రతి పైసా ఈరోజు ప్రభుత్వం ఖర్చు పెట్టే ప్రతి పైసా, నాకు ఇచ్చే పెన్షన్, నీకు ఇచ్చే జీతం, ఇంకా ప్రతి పైసా ప్రజల కష్టం. అది ప్రజల కష్టార్జితము, దాని కాడ కాదంటలేము. కానీ ఈ విషయంలో బీజేపీ కొంత అది ఎదుగుదల కోసం ప్రయత్నం చేస్తుంది. ఆ ఎదుగుదల అవుతుంది అని చెప్పేసి అంటున్నాం. 24 మందికి ఎన్నికలు పెట్టమని అంటే ఎన్నికలు పెట్టమన్నప్పుడల్లా జిహెచ్ఎంసీ పెట్టినాం కదా, ఖమ్మం పెట్టినాం కదా, రకరకాల వరంగల్ కదా. వరంగల్ ఈరోజు ధర్మారెడ్డికి ఎంత మెజార్టీ వచ్చింది? ఇప్పుడు ఈ మారి దయాకర్రావు కాన్స్టిట్యూన్సీ వచ్చింది. అందుకని పెట్టడానికి ఉమ్మడి పౌరస్మృతి ఏది మన ఈ తలాక్ ఇష్యూలో ఇప్పటికే చర్చ జరుగుతుంది. ఒకటి
ఉండాలా లేదా అనేది. రెండోది అది షరియత్ తర్వాత ముస్లిం పర్సనల్ లా బోర్డుకు సంబంధించిన ఇష్యూ మీరెందుకు ఎంటర్ అవుతారని వాళ్ళు అంటున్నారు. నిన్న మాయావతి కూడా స్పందించారు. కేవలం 4 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎన్నికల దృష్టిలో పెట్టుకుని కేంద్రం ఈ ఇష్యూని తీసుకొచ్చిందని చెప్పి. హైదరాబాద్లో ఆర్ఎస్ఎస్ మీటింగ్ జరుగుతుంది, అక్కడ కూడా ఈ ఇష్యూ చర్చకు వచ్చింది, రోజు మాట్లాడుతున్నారు దాని గురించి. నోముల గారు మీరు ఎట్లా చూస్తారు ఈ ట్రిపుల్ తలాక్ ఇష్యూని, మీరు ఎట్లా చూస్తారు? ఇక్కడ మనం గమనించాల్సింది ఒకటి ఉంది సందర్భన, ఏంటంటే త్రిపుల్ ప్రొనౌన్షన్ 3 సార్లు తలాక్ తలాక్ అని చెప్పేసి ప్రొనౌన్స్ చేసేస్తే తలాక్ అయిపోయినట్టు అనేది దట్ ఈస్ దేర్ పర్సనల్ లా. అది ముస్లిం పర్సనల్ లాలో ఆ రకంగా ఉంది. అది నువ్వు ముస్లిం పర్సనల్ లా గురించి ఇవ్వాలి, నిన్ను ఎవడు అడగబాయే? దానికోసం అని చెప్పేసి ఈ రాద్ధాంతం ఎందుకు? 5 రాష్ట్రాలలో ఎన్నికలు ఉన్నాయి, మరి మా వాళ్ళు మాకు ఉండరాలేరా? బీజేపీ ముస్లింలు మా వైపు అయితే ఎట్టయినా రాను కదా, ఏదో ముస్లిం మహిళల కన్నా మేము ఏదో కొంత ఊరట కల్పించినట్టుగా అనిపిస్తుంది అని చెప్పేసి అటువంటి ఆలోచన అంత సరి అయింది కాదు. ఎందుకంటే రాజ్యాంగం రాసిన నాడు అందరికీ తెలుసు, పర్సనల్ లా తయారు చేసిన నాడు బీజేపీ లేనే కాకపోతే బీజేపీ ఆర్ఎస్ఎస్ పేరుతో అవుతుంది కదా. ఆ రోజు ఏమన్నా దేశవ్యాప్తంగా ఉద్యమం చేసి ఈ రకమైన చట్టాలు చేయడం తప్పని చెప్పి ఉంటే బాగుండేది కదా. అందుకని మన అవసరం కోసం ఇవాళ అదేదో దాంతో ఎస్ మహిళలకు చాలా చట్ట ప్రకారంగా ఏ ముస్లిం మహిళ అయినా ఇప్పుడు ఇల్లీగల్గా ఇబ్బంది పెడితే చట్టం ఉంది, పని చేస్తుంది. ఆ చట్ట ప్రకారంగా వాటికి కావాల్సినటువంటి ఆమెకు కావాల్సిన ప్రొటెక్షన్ దొరుకుతుంది. ఏదో తలాక్ ఇచ్చినంత మాత్రం తలాక్ అనే దానికాడ మనం అంత పెద్ద ఇష్యూ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మోడీ గారు ఈ మధ్యాహ్నం బయట దేశాలు అన్ని తిరుగుతున్నాడు కదా. ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి ఏంది, వెస్టర్న్ కంట్రీస్లో ఇష్టం లేకపోతే ఆమె వెళ్ళిపోతుంది, వాడు వెళ్ళిపోతాడు. కానీ మన హిందూ సాంప్రదాయం చాలా గొప్పది. ఆ సాంప్రదాయం ప్రకారంగా కుటుంబ వ్యవస్థ ఉంటుంది కాబట్టి ఇట్లుండాలనుకున్నాం. కానీ వాళ్ళ మత ప్రకారంగా మతాచారాల ప్రకారంగా అది వచ్చింది, దానికి గమనించాల్సిన అవసరం ఉంది. దయాకర్ గారు మీరు చూస్తారు, నిన్న మాయావతి గారు కూడా అదే అన్నారు, ఏది ఎలక్షన్ కోసం ఇది తీసుకొచ్చారని చెప్పి కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి అంటుంది. ఒకటి ఇప్పుడు ఇది అసలు యాక్చువల్గా అయితే కోర్టుకు కొంతమంది ముస్లిం మహిళలు తలాక్ మీద వెళ్ళిన తర్వాత సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం జరిగింది. సరే అది వ్యూహాత్మకంగా రాజకీయాల కోసం ముందుకొచ్చిండ్రా నిజంగా మహిళల యొక్క హక్కుల రక్షణ కొరకు అనే విషయాన్ని పక్కన పెడితే తలాక్ విషయంలో కొంత మనకు ఏంది ఒక అనార్కిక్ ఒక మెథడాలజీ ఉందనేది మాత్రం మనం ఒప్పుకోవాలి. 3 తలాక్లతో ఏంది మహిళను వదిలించుకోవడం అనేది అది ముస్లిం ఆచారాల్లో ఉన్నప్పటికీ కూడా అన్ని 22 దేశాలు వాటిని రిడ్రెస్ చేసుకున్నాయి. కాబట్టి భారతదేశం అత్యంత ఇంకా మోర్ డెమోక్రటిక్ కంట్రీ కాబట్టి మార్చుకోవాలని మనం ముస్లిం సమాజానికి అప్పీల్ చేయాల్సిన బాధ్యత మన మీద కూడా ఉన్నది. అయితే సమస్య ఇప్పుడు ఏంది, బీజేపీ ముస్లింల అంశంలో ఎంటర్ అయ్యేసరికే పెద్ద అనుమానాలు మొదలైనవి. ముస్లిం పర్సనల్ లాలో ఎంటర్ కావద్దు అని చెప్పి ఈరోజు ప్రతిపక్షం అంటున్నప్పుడు పర్సనల్ లా బోర్డుతో కలిసి చర్చించిన తర్వాత బీజేపీ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అనేది నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం. పార్టీ కూడా తలాక్ అనేది మతాచారాలకు సంబంధించిన అంశం, నీ విడాకుల విషయంలో నేను రానప్పుడు నా తలాక్ విషయంలో నువ్వు ఎందుకు వస్తున్నావు అని ఈరోజు మనల్ని ప్రశ్నించే స్థితికి వచ్చింది. ఇప్పుడు క్రిస్టియన్ లాలో కూడా మహిళకు చాలా ఏమంటారు స్వేచ్ఛ ఉన్నది, కానీ వాళ్ళకు విడాకుల విషయంలో హిందువుల కంటే కూడా చాలా వరెస్ట్ కండిషన్స్ ఉన్నాయి. వీటి మీద భారతదేశంలో ఇప్పుడు ఏంది అసలు యూనిఫామ్ కోడ్కు తలాక్ ఏమైనా లింక్ ఉందా అనే ఉద్దేశంతో ఈరోజు ముస్లిం సమాజం అభద్రతతో ఉన్నప్పటికీ కూడా ఈ అంశంలో ఏదైతే కొంతమంది ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఒక 5 to 10% కొంతమంది ఈ తలాక్ విషయంలో చేస్తున్న మహిళల పట్ల ఉన్న వివక్షను మనం ఎదుర్కోవాల్సిన అవసరం అయితే ఉందని ముఖ్యంగా భారతదేశంలో 3-4 రోజుల కింద హైదరాబాద్లో దారుస్థానంలో పెద్ద మీటింగ్ జరిగింది. ముస్లిం మత పెద్దలు తర్వాత ఎంఐఎం అధినేత ఓవైసీ పాల్గొన్నారు. మా చట్టాల్లో మా షరియత్లో మీరు ఏలు పెట్టాల్సిన అవసరం లేదు, మీరు రాకూడదు, మాకు అన్నీ తెలుసు, మా సంప్రదాయం ప్రకారం మేము పోతాం, ఇది 100 సంవత్సరాల నుంచి వస్తుందని వాళ్ళు అంటున్నారు. ఎస్, డెఫినెట్గా మార్పు అనేది అవసరం. నేను ఇప్పుడు మా పార్టీ స్టాండ్ కూడా ఏంది, ప్రభుత్వం ముస్లిం పర్సనల్ లాలో జోక్యం తగదు అనేది మా పార్టీ స్టాండ్ సీరియస్గా అనుకుంటే. కానీ ఎప్పుడైనా సరే ఇలాంటి అంశాల్లో రాజ్యాంగ పద్ధతి అనేది ఇంపార్టెంట్గా ఉంటుంది. ఎవరు రైట్ఫుల్ సోర్స్లో వాళ్ళు కంపల్సరీ కోర్టుకు పోతారు. అలాంటప్పుడు ఈ సెన్సిటివ్ అంశాన్ని మనం చాలా ఏమంటాం దాన్ని సెన్సిటివ్ సున్నితమైన అంశాన్ని రాజకీయాల కొరకు ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ ఎన్నికలు వస్తున్నప్పుడు ఇప్పుడు మాయావతి గారు అన్నది కూడా నేను రాజకీయ కోణం నుంచే అంట,
అక్కడ ముస్లింలను ఓన్ చేసుకోవడానికి ఆమె Right. ఈ రోజు ఆమెకు అవసరం లేదు మిగతా వాళ్ళని కూడా అని ఉంటది. ఎక్కినామంటే దూడమేత కోసం అని అంటే కానీ ఇది అసలు రెడ్డి గారు, ఇది ఇది చెప్పండి. ఇరువైపులా అంటే నేను ఏమంటున్నా ముస్లింల మనోభావాలు దెబ్బతినకుండా రాజ్యాంగ వ్యతిరేకం కాకుండా Right. అనార్కిక్ మీరు ఐడియాలజీ ఏది ఉన్నా కూడా దాన్ని తొలగించుకుంటే మంచిదని వాళ్ళకుంది, వాళ్ళ చట్టం వాళ్ళకుంది, మధ్యలో మీరు ఎందుకు డిస్టర్బ్ చేస్తారని వాళ్ళు అంటున్నారు మమ్మల్ని. ఇప్పుడు ఇది భారతదేశము, దీంట్లో ఉన్నటువంటి అందరు పౌరులకు కలిసి ఒకటి క్రిమినల్ కోడ్ ఉంది. ఒకటి ఏదైనా నేరాలు మంచి చెడు జరిగితే మనం ఇండియన్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో దాన్ని మనం ప్రాసెస్ చేస్తారు, ప్రాసిక్యూట్ చేస్తారు, చట్టిస్తారు. మరి ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ పేరుతోటి నా మతం నా ఇష్టం అని చెప్పేసి మహిళలకు అన్యాయాలు చేస్తుంటే ప్రభుత్వం చూస్తూ కూర్చోలా అనేటువంటి విషయాన్ని మనం చర్చించాల్సిన అవసరం మాత్రం ఉంది. ఆల్ ఇండియా ఒక ముస్లిం నిమిషం. పర్సనల్ లా ఆల్ బోర్డ్ ఇండియా ఎక్కడి నుంచి ముస్లిం వచ్చింది? పర్సనల్ లా బోర్డ్ రాజ్యాంగంలో అవకాశం ఎవరు ఉంది. అథెంటికేట్ చేశారు? రాజ్యాంగం పెట్టిందా? అవును. ఎవరు పెట్టారు రాజ్యాంగం? రాజ్యాంగం సరే, కల్పించింది, ఒక నిమిషం. రాజ్యాంగం కల్పించింది ఒక కాబట్టి నిమిషం. దానికి ఇంకొకటి. దాని ద్వారా వాళ్ళకి ఏదైనా ఉంటే ఇంకో విషయం సమస్య చెప్తాను. పరిష్కారం చేసుకుంటున్నారు. ఎవరు మీరు జోక్యం చేసుకోవడానికి అని చెప్పేసి మీరు అడుగుతున్నారు కదా. బీజేపీ కాదు, బీజేపీకి ఉండేటువంటి అభిప్రాయం బీజేపీకి ఉంది. కానీ ఆ విషయంలో ప్రభుత్వం ఇవాళ లా కమిషన్ ద్వారా ఒక క్వశ్చనర్ని బయటికి తీసుకొచ్చింది. వాళ్ళ మీద రుద్దట్లే. ఈ విషయం మీద అన్ని వర్గాలకు ఎవరైతే స్టేక్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళందరి అభిప్రాయాలు తెలుసుకోవడం కోసం ఒక క్వశ్చనర్ ఇచ్చింది. దాన్ని ఆన్సర్ చేయడానికి కూడా ముస్లిం పర్సనల్ లా బోర్డు ముందుకు రావట్లేదు, వాళ్ళు బహిష్కరించారు దాన్ని. అదే సమయంలో ఆల్ ఇండియా ఉలేమాస్ అండ్ మషాయిక్స్ బోర్డు అని ఉంటుంది. ఆ ఉలేమాల బోర్డు ఏం చెప్పిందంటే ఇది ఖురాన్కి వ్యతిరేకము, ముస్లిం పద్ధతులకు వ్యతిరేకము, ఇది ఎక్కడా ఆ పద్ధతిలో లేదు, ఆ విధంగా చేయాలని చెప్పేసి. కాబట్టి ఆ క్వశ్చనర్ని మేము ఆన్సర్ చేస్తాము, తలాక్ నిషేధించాలని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇంకొకటి ఎవరు అడిగారు అని చెప్పేసి మా నోముల గారు అడుగుతున్నారు. నేను చెప్తున్నాను, ముస్లిం సమాజంలో ఉన్నటువంటి 71.9% మంది మహిళలను మీరు మొన్న సర్వే చేశారే, ఆ రకంగానే దేశం మొత్తం మీద ముస్లిం మహిళలను సర్వే చేస్తే 71.9% మహిళలు తలాక్ పద్ధతికి వ్యతిరేకంగా ఉన్నారనే విషయం. అంటే మెజారిటీ స్పీక్స్ ఇన్ డెమోక్రసీ. అఫీషియల్ సర్వేనా? అఫీషియల్ సర్వే, అది సర్వే బై అథెంటికేటెడ్, మీరు నేను కాదు. అయితే ముస్లిం ఈ విషయానికి సంబంధించి చాలా సంస్థలు దేశంలో చేస్తే ఇది సగటు ప్రైవేట్ సంస్థలు ఏదో చేసినాయి. ప్రైవేట్ సంస్థలు అంటే ఎవరు? ఇప్పుడు మన చేసిన వాళ్ళు ఏమన్నా గవర్నమెంట్ సంస్థలు చేశారు ఏంది? అది ఒప్పుకోవచ్చు కదా. లెక్క పెట్టలేదు. లెక్క పెడతలేరు కదా మీరు. లింక్ పెట్టండి, లెక్కగా లింక్. కాబట్టి ఒక దేశంలో ఉన్న ప్రజలకి ఒకటే పౌరస్మృతి ఉంటే అది వివాహం కావచ్చు, విడాకులు కావచ్చు, ఇన్హెరిటెన్స్ అంటే వారసత్వ సంపద కావచ్చు, మరొకటి కావచ్చు, ఎందుకు ఉండకూడదని చెప్పేసి ఇవాళ రేపు పొద్దున ఎవరన్నా కొత్త మతం తీసుకొస్తారు. ముస్లిం మతం కాదు, జైన మతం కాదు, మరొకటి కాదు, కొత్త మతం తీసుకొచ్చి భిన్నత్వంలో ఏకత్వం మన రాజ్యాంగం మాట్లాడివ్వండి కదా పూర్తి ప్రశ్న ఎదురు. కానీ ఓ మతం తీసుకొచ్చి మా దాంట్లో ఏమైనా చేయొచ్చు, చంపితే కూడా పర్వాలేదు. మన దగ్గర మేము చర్చకు పోయాం, ఆయన చెప్పాడు, ముస్లింలు ఆయన క్లరిక్ అని చెప్పేసి ఏమంటాడంటే మా చట్టంలో షరియత్ ప్రకారం ఎవరిని రేప్ చేస్తే నరికేయాలా, చేతులు నరికేయాలా, రోడ్ల మీద పెట్టి కొట్టాలా, మరి దాన్ని వాళ్ళ మన భారతదేశంలో అమలు చేద్దామా? ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు పేరుతో ఇంకో పేరుతోటి షరియత్ను పూర్తిగా అమలు చేయండి. మరి పూర్తిగా అప్పుడు ముస్లిమ్స్లో ఎవరిని రేప్ చేస్తే లేదా ఏ మతంలో ఇటువంటి దుర్మార్గాలు చేస్తే ఆ మతం వాళ్ళకి ఇచ్చినటువంటి లా ప్రకారం అందరిని శిక్షిద్దాం. అప్పుడు భారత రాజ్యాంగం అక్కర్లేదు, సిబిసి అక్కర్లేదు, సిఆర్బిసి అక్కర్లేదు. నేను చెప్పిన మీరు చెప్పండి. కాబట్టి ఉమ్మడి పౌరస్మృతి అనేది ఈ దేశంలో అవసరము. తలాక్ అనేది ఆ ఉన్నటువంటి మహిళల యొక్క ప్రాథమిక హక్కులను హరిస్తుంది. కాబట్టి దాన్ని పునఃసమీక్షించి అందరినీ ఒకే చట్టం కింద తీసుకురావడం అవసరం అనే విషయం. భారత రాజ్యాంగంలో మత ప్రసక్తి లేని లౌకిక రాజ్యాంగం, ఇట్ ఇస్ ఎ సెక్యులర్ స్టేట్. అందుకోసమని చెప్పేసి మనం ఇచ్చింది ఏంటి, ఎవరి మతానికి సంబంధించినటువంటి ఎవరి ఆచారాలకు సంబంధించినటువంటి పర్సనల్ లా ఉంది. సప్తపదికి సంబంధించి మన హిందూ ఆచారం ప్రకారంగా కాకపోతే మేము స్టేజ్ మ్యారేజ్ చేస్తున్నాం, ఎందుకంటే మాకుండే విశ్వాసాలు మాకున్నాయి. స్టేజ్ మ్యారేజ్ చేసినప్పుడు సప్తపది లేకపోతే ఇన్వాలిడ్ అని ఉంది దాంట్లో. అందుకోసమని పర్సనల్ లాస్ అనేవి కూడా దే ఆర్ ఆల్ బేసింగ్ ఆన్ ది తలాక్ ని మీరు సమర్థిస్తున్నారా చెప్పండి నా సోదర విను. చర్చ అదే, హిందూ వివాహం గురించి మాది ఇక్కడ చర్చ. తలాక్ అనే విషయాన్ని టిఆర్ఎస్ పార్టీ సమర్థిస్తుందా? 3 సార్లు తలాక్ అని చెప్తే ఆ మహిళకు జరిగే అన్యాయాన్ని మీరు సమర్థిస్తున్నారు. ఇవాళ దుబాయ్ పేరుతోటి, అమెరికా పేరుతోటి పెళ్లి చేసుకున్న తర్వాత 3 సార్లు తలాక్ చెప్తే వాస్తవం అది చర్చ జరిగేది. అది మీరు హిందూ వివాహం గురించి చర్చ ఏమిటి? నేను ఎందుకంటే మత ప్రసక్తి లేని లౌకిక రాజ్యాంగము ఈరోజు జమ్మూ కాశ్మీర్కి ఎందుకు ప్రత్యేకత ఇచ్చామండి? అకార్డింగ్ టు ది కాన్స్టిట్యూషన్ ఇచ్చాము. ఈరోజు ట్రిపుల్ ప్రొనౌన్స్మెంట్ ఆఫ్ ది తలాక్ ఇస్ నాట్ అన్ అఫెన్స్.
ఆ రోజు వారి పర్సనల్ లాలో ఉంది. Right. ఈ రోజు జమ్మూ TRS సమర్థిస్తుందా చెప్పండి కదా. టిఆర్ఎస్ కాదు నేను అనేది. దీనికి ఇంత పెద్ద వ్యవహారంగా మేము సమర్థించట్లేదు. మీరు సమర్థిస్తారా? మేమేమంటున్నామంటే మీరు సర్వే చేసిన ప్రకారంగా మహిళల హక్కుల్ని హరిస్తున్నప్పుడు భారత రాజ్యాంగం అనేది ఖచ్చితంగా ఇంటర్వెన్ అవుతుంది. ఏ మతానికైనా ఇంటర్వెన్ అవుతుంది. Okay. దాన్ని వదిలేసి దాన్ని ఒక కార్యక్రమంగా తీసుకొని ఇప్పుడు ఈ దేశంలో 5 సంవత్సరాల పొడుగుతో ఏదో ఒక రాష్ట్రంలో ఎలక్షన్స్ ఉన్నాయి. బడ్జెట్ ప్రవేశపెడతా ఉంటే 5 రాష్ట్రాలకు బడ్జెట్ 5 రాష్ట్రాల కోసం ఆపమని చెప్పారు. ఆ మాత్రం విచక్షణ జ్ఞానం మనకు లేకపోతే ఎట్లా? ఆ విచక్షణ జ్ఞానం విచక్షణ జ్ఞానం బీజేపీకి ఉండాలా? ఒక మాట వినండి, నేను తలాక్ గురించి చెప్పలేదు. మీ వైఖరి గురించి చాలా ఉన్నాయి. దేవునికి సంబంధించి ప్రేమ కాదు ఇది, ప్రేమ ఓట్ల కోసం చేస్తున్న ప్రపంచంలో తంతిది. అత్యధికంగా ముస్లింలు ఉన్న ప్రాంతం భారతదేశం. 24 కోట్ల పైచిలకు ఉన్నారు. వాళ్ళ స్కూల్ ఆఫ్ థాట్స్ లో అన్నిట్లో కూడా ఫత్వాలు ఇష్యూ చేసే దేవబంధు కాంచి మొదలు పెడితే వాళ్ళ యూనివర్సిటీస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈరోజు వాళ్ళ యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉందని ఈరోజు ముస్లిం సమాజం గగ్గోలు పెడుతున్న క్రమంలో ప్రభుత్వం ఆ వాళ్ళతో కూడా కలిసి చర్చించాలనేది మా యొక్క డిమాండ్. అదే లా కమిషన్ చేసే పని. లా కమిషన్ దాంట్లో కూడా 16 క్వశ్చన్లు ఉన్నాయి కదా, 14, 5, 3 అనేవి వాళ్ళ ఆబ్జెక్షన్ చెప్తున్నారు. It is not about alone Muslim. వాటిని ఒక ముస్లింల యొక్క విషయం కాదు. కన్సిడర్ చేయాలి. ఇప్పుడు ఇది హిందూ ముస్లిం విషయం కాదు. మహా. ఉమ్మడి పౌర స్మృతి అంటే ఈ దేశంలో హిందువులు, ముస్లింలు, ఒకటి, క్రిస్టియన్స్, మిగతా మైనారిటీస్, ఇప్పుడు జైనులు, సంగప్ప- పార్సీలు, సిక్కులు ఇంతమంది వస్తారు. మీకు షరియత్- పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి షరియత్- ముస్లింల అంశాన్ని పైకి తీసుకొస్తా ఉన్నారు. షరియత్ తలాక్ సంబంధించి ఒకటే ఒక ప్రశ్న పొలిటికల్ ఉంది. ఇంట్రెస్ట్ తలాక్ సంబంధించి ఒకటి ఇందులో ఒకవైపు పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉందని మీరు తలాక్ అన్నారు. ద్వారా కాదు. ముస్లింలకు బీజేపీ అన్యాయం కూడా జరుగుతుందని పొలిటికల్ చెప్తూనే ఇంట్రెస్ట్ ఉంది. మన ఇప్పుడు సన్నాయిని వినండి. ఎందుకు? షరియత్ రష్యా గారిని యాక్ట్ను- టీఆర్ఎస్ పార్టీ వైఖరి చెప్పమంటే కాదు. చెప్పకుండా ఎస్కేప్ కావడం ఎందుకు? ఐదర్ బీ స్ట్రైట్. మీరు ఒకటి- తలాక్ సమర్థిస్తారా లేదా అది మీ ప్రశ్న ఉండే. నేను చెప్తున్నాను దాంట్లో ఉన్నటువంటి పద్ధతులు బాగలేవు కాబట్టి Right. దాన్ని పురస్కరించాలని చెప్తున్నాను. షరియత్ దాని గురించి మీకు ఎందుకు దానికన్నా యాక్ట్ను escape కాన్స్టిట్యూషన్ అడాప్ట్ చేసుకున్నది. ఎందుకు పెడుతున్నారు? షరియత్ యాక్ట్ను నేను బిల్లు పెట్టలేదు, మీకు అభిప్రాయం చెప్పండి. దాన్ని amend చేయాలనుకుంటున్నాం. భారత రాజ్యాంగం ఇచ్చిందే అందుకు. శ్రీధర్ రెడ్డి గారు ఇప్పుడు షరియత్ యాక్ట్ అనేది Constitution adopt చేసుకున్నాం. అడాప్ట్ చేసుకున్నాం. అన్ని మతాల యొక్క ఇప్పుడు క్రిస్టియన్ బైబిల్లో ఉన్న అంశాలు వాళ్ళ ఒక రూపంలో తీసుకొచ్చినప్పుడు దాన్ని అడాప్ట్ చేసుకున్నాం. హిందూ దీన్ని ధర్మం మనం గౌరవించాలనుకున్నాం. Right. దీన్ని అమెండ్ చేసేటప్పుడు విస్తృత చర్చ జరగాలనేది మేము ఈ రోజు పెడుతున్నాం. ఇది అదే కదా జరుగుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా మరి మీరు ఇది చేస్తున్న రకరకాలు ఎందుకు? personal ఆ వర్గాలు law కూడా లో ఉంది. ఆ వర్గాలు కూడా సమస్య ఉంది. వాళ్ళ మీడియాలో వాళ్ళ పెద్ద రాజకీయ పెద్ద పార్టీల ప్రతినిధులు మాట్లాడినప్పుడు దాని అభిప్రాయాలు మాట్లాడినా చట్టబద్ధమైన చర్చ జరగాలి. లా కమిషన్ అందుకే కదా క్వశ్చన్ థ్యాంక్ యూ దయాకర్ గారు, నోముల నరసింహయ్య గారు, శ్రీధర్ రెడ్డి గారు. గుడ్ మార్నింగ్ తెలంగాణ. మీ అభిప్రాయం చెప్పినందుకు రేపు మార్నింగ్ మళ్ళీ ఇదే టైం కలుద్దాం. స్టే ట్యూన్.